హైదరాబాద్ విజయవాడ క్యాంపస్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులో ప్రవేశానికి నిర్వహించిన కేఎల్ మార్ట్ 2024 మొదటి విడత పరీక్ష ఫలితాలను మంత్రి సీతక్క విడుదల చేశారు. ఉన్నత విద్యాభ్యాసంతో అత్యున్నత స్థాయికి వెళ్లాలని, మెరుగైన వైద్యం ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు ఆమె. అనంతరం బాచుపల్లి క్యాంపస్లోని పరిశోధనా కేంద్రాలు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు సీతక్క. Our campus on behalf of KL University భవిష్యత్ కోసం మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎందుకంటే పేద విద్యార్థులకు ఇంకో హయ్యర్ ఎడ్యుకేషన్ కి వెళ్ళాలంటే కష్టమైతుంది కాబట్టి మరి వాళ్ళకి స్కాలర్షిప్లు ఇవ్వడము, అదే విధంగా ఇక్కడ చదువుకున్న తర్వాత ముట్టిగా ఇల్లు అంటే పంపించకుండా ప్లేస్మెంట్స్ కూడా ఇస్తుంది. ఒక దారి కూడా చూపుతుంది. అది చాలా మంచి పరిణామము. వారిని ఇంకా అంటే వేలాది మంది విద్యార్థులకు మంచి లైఫ్ ఇచ్చే విధంగా వారి యొక్క కార్యాచరణ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కేఎల్ యూనివర్సిటీ వారికి ధన్యవాదాలు. విద్యార్థులకు అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నాం, సమస్య అనేది ఎక్కడ వస్తుందో అక్కడే నిలబడి దాన్ని ధీటుగా ఎదుర్కోవాలి. ఎందుకంటే చిన్న వాటికే కుంగిపోవద్దు. మీ తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు ఎదుర్కొని మిమ్మల్ని చదివిస్తా ఉంటారు. తక్కువ మార్క్స్ వచ్చినాయనో, లేకుంటే మనం ఏదైనా మిస్టేక్ చేస్తే అది బయటకు వచ్చిందని బాధతోటి సూసైడ్ చేసుకుంటా ఉంటారు. లేదా హాస్టల్స్ లలో ఏదైనా చిన్నగా మాట్లాడితేనో, లేదా ఏదైనా వేధింపులైనయనో, ఆత్మహత్యలు అటువైపు వెళ్లకుండా ఎదిరించడం, ప్రశ్నించడం. నా లైఫ్ అక్కడి నుంచే స్టార్ట్ అయింది. మేము హాస్టల్లో ఉన్నప్పటి నుంచి 7th క్లాస్ స్టూడెంట్ గా ఉన్నప్పటి నుంచి కూడా మేము అంటే పోరాట బాట పట్టినాం, ప్రశ్నించడం, నిలదీసినాం. మాకు అప్పుడు ఇంత ఎడ్యుకేషన్, ఇంత సొసైటీతో సంబంధాలు ఏం లేవు. కానీ మాకు అన్యాయం అనిపించింది, మేము ప్రశ్నించాం. ఇది తప్పు అనిపించింది, మేము ఎదిరించాం. సో ఇప్పుడున్నటువంటి స్టూడెంట్స్ కు చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఒకసారి ఎప్పుడు కూడా వాళ్ళకి అలాంటి ఆలోచన అప్పుడు మహనీయుల యొక్క చరిత్ర, కష్టాల నుంచి ఇప్పుడు చరిత్రలో ఉన్న మహనీయులందరూ కూడా ఇవాళ అనేక కష్టాలు, అంబేద్కర్ లాంటి వాళ్ళు కనీసం స్కూళ్లలో కూడా రాకుండా బయట ఇక్కడ స్కూల్లో చెప్తుంటే బయట విని నేర్చుకుని ఒక ప్రపంచానికి ఆదర్శవంతమైనటువంటి అద్భుతమైన రాజ్యాంగాన్ని రచించగలిగినటువంటి గొప్ప మేధావి ఏంటంటే ఆయన తరగతి గదుల్లోనే కూర్చోలేదు అసలు. కాబట్టి స్టూడెంట్స్ అంతా కూడా అట్లాంటి మహనీయుల యొక్క